రైట్. నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో ఇండ్ల కూల్చివేత నేపథ్యంలో ఇక్కడ భారీ స్థాయిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. జాతీయ రహదారిపైన మాకు ఇంకా చావే శరణ్యం చావే దిక్కు అంటూ బాధితులు తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మమ్మల్ని ఎవరు రావట్లేరు, ఎవరు కనికరించట్లేరంటూ వాళ్ళు బాధ వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి శేఖరాచారి మరింత సమాచారం అందిస్తారు. శేఖరాచారి, బాధితుల గోడు మనం చూస్తున్నాం, వింటున్నాం. సో అధికారులు ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా, వాళ్ళని ఏమైనా సముదాయించే ప్రయత్నం చేస్తున్నారా, ఏం జరుగుతుంది అక్కడ? నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండల కేంద్రం ఇది. కోదాడ టు జడ్చర్ల జాతీయ రహదారి 167 ఉంటుంది. అయితే దీనికి సంబంధించి చారగొండ మండల కేంద్రానికి సంబంధించి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఇక్కడ చారగొండ నుంచి మర్రిపల్లి వరకు కూడా కూల్చివేతలు ప్రక్రియ కొనసాగుతా ఉంది. అయితే ఈ రోజు తెల్లవారుజాము నుంచే కూడా పోలీసులు భారీగా మోహరించి అక్కడ ఉన్నటువంటి ఇండ్లను కూల్చివేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం మేము ఉన్నటువంటి ఇల్లు, మా పేద కుటుంబాలు, కూలీనాలు చేసుకున్నట్టు బతికేటువంటి కుటుంబాలు ఒక్కసారిగా మా ఇళ్లను కూల్చేస్తే ఎంతో కాస్తో కూస్తో కాంపన్సేషన్ ఇస్తే అది ఏంటి, దేనికి అవుతుంది, కనీసం బయట కొనాలంటే ప్లాట్ కూడా రాదని చెప్పేసి కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా వాళ్ళ పోలీసులు భారీగా మోహరించి సంబంధిత అధికారులు, ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కూడా భారీగా వచ్చారు. వాళ్ళు అంటే అక్కడికి వచ్చేసి మీరు ఖాళీ చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో మేము కూల్చివేసే మధ్యాహ్నం లోపల అన్ని కంప్లీట్ చేయాల్సింది, మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అటు కూల్చివేస్తున్నటువంటి క్రమంలో అక్కడ గిరిజమ్మ అనే మహిళ తమ 2 కూతుర్లు అక్కడ వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్లి వాళ్ళు డోర్ వేసుకున్నటువంటి క్రమంలో ఇక్కడ పోలీసులు తర్వాత రెవెన్యూ అధికారులు లోపలికి ప్రవేశించి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి క్రమంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, మాకు కాంపన్సేషన్ అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లే మాకు కావాలని చెప్పేసి వాళ్ళు భీష్మించుకొని కూర్చుంటే వాళ్ళను ఒక్కసారిగా పోలీసులు మహిళా పోలీసు అంతా కలిసి వాళ్ళను బయటికి లాక్కెళ్లి పోలీసు వెహికల్ లో ఇక్కడ వేరే పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు తర్వాత పోలీసులు భారీగా మోహరించడమే కాకుండా ఇక్కడ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మార్కింగ్ చేసి కూడా వాళ్ళ డిస్మెటల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బాధితులు అయితే చాలా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో చాలా ఏళ్ల క్రితం మేము నిర్మించుకున్నటువంటి ఇల్లు ఒక్కసారిగా మా కళ్ళ ముందర కూల్చేస్తే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు